అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అలా మీరు ఆలోచించండి. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, గతంలో 14 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు పరిపాలన, ఈ రెండు మీరు అర్థం చేసుకోండి. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం న్యాయం చేశారో మీరు ఆలోచించండి. ఇప్పుడే ఫోన్లో చూస్తూ ఉన్నా. ఈ సానిగూడెం గ్రామంలో దాదాపుగా 5 కోట్ల సంక్షేమం, 4 కోట్ల రూపాయల అభివృద్ధి కేవలం మన ఒక్క సానిగూడెం గ్రామంలో మన అధికారంలోకి వచ్చాయి చేయటం జరిగింది. ఇప్పుడే చూస్తూ ఉన్నా 93 మందికి 100లో 93% మందికి మన ప్రభుత్వం వచ్చాక సానిగూడెం గ్రామంలో ₹1,00,000 కంటే ఎక్కువ వచ్చినాయి. 100లో 93 మంది కంటే పక్కింట్లో చెప్పంగా మనం, ఎందుకంటే అన్న బటన్ నొక్కుతున్నాడు. ఈరోజు అది అమ్మఒడి అవనివ్వండి, చెయ్యూత అవనివ్వండి, పెన్షన్ అవనివ్వండి, డ్వాక్రా రుణమాఫీ అవనివ్వండి, 0 వడ్డీ అవనివ్వండి, ఏ పథకం ద్వారా అయినా కూడా చూస్తే దగ్గరగా 100లో 90 నుంచి 93 మందికి 100లో 93 మందికి ఈరోజు లక్షాధికారులు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి సంక్షేమం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు జగన్ అన్న ఏం తప్పు చేస్తూ ఉన్నాడు? పేదల పక్షాన్ని నిలబడుతూ పేదవారికి సహాయం చేయాలి, పేదల పక్షాన్ని నిలబడాలి, ఈరోజు పేదవారికి చేయూత అందించాలి అనేటువంటి ఆలోచన. ఏ ప్రభుత్వం, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఒక హెల్త్ క్లినిక్ వచ్చిందా? హాస్పిటల్ వచ్చిందా? ఎప్పుడన్నా ఒక రైతు భరోసా వచ్చిందా? ఈ గ్రామంలో బడుల రూపులేఖలు ఎప్పుడన్నా మారినాయా? సరే మీరు ఆలోచించుకోండి. ఈ విధంగా డబ్బులు ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిందా? ఈరోజు పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడుతుంటే జగనన్న ఒక పక్క, జగనన్న వెనుకమాల మనందరం ఇంకో పక్క చూస్తే అందరూ ఏకమవుతున్నారు. తల్లి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఇట్లా అందరూ కలిశారు. పోనే కూటమిగా ఏర్పడ్డారు, మన మీద పోటీ పడుతున్నారు. రాజకీయంగా పోటీ పడితే మనకేం ఇబ్బంది లేదు. వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేసుకుంటూ వస్తుంటే లక్షలాదిగా ప్రజలు వచ్చి ఆశీర్వదిస్తూ ఉంటే ఓర్వలేక నిన్న మనం చూసాం ఎంత ఘోరాన్ని కూడగట్టారు. జగనన్న పైనే హత్యా ప్రయత్నం ఏకదాటిగా. విజయవాడలో జగనన్నపై దాడి జరిగాక ఒకరోజు రెస్ట్ తీసుకునేట్టు కలపరు వచ్చారు. కలపరు వస్తే మనందరం వెళ్ళాం. పైకి వెళ్ళి నేను చూసా, ఇదంతా వాసిపోయింది. అన్నా ఏంటి అన్ని పక్కన ఉన్న డాక్టర్ గారిని అడిగితే చాలా అదృష్టం ఇక్కడ తగిలింది, కొంచెం పైన తగిలింటే ప్రాణాపాయం ఉండేది, కొంచెం కింద తగిలితే కన్ను అసలు పనికొచ్చేది కాదు అని చెప్పారు డాక్టర్ గారు. జగనన్న పక్క నుంచి నవ్వుతుంటే ఏంటన్నా మీరు నవ్వుతారు, మేము బాధపడుతుంటే అంటే ఇది పైన దేవుడి యొక్క ఆశీస్సులు, మా అక్క చెల్లెమ్మల యొక్క దీవెనల వల్లే బతికాను అని చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.